హల్లెలూయా. గట్టిగా అందరం హల్లెలూయా హల్లెలూయా. మన మధ్యలో గిడియన్స్ సంస్థ నుంచి బ్రదర్ వారు వచ్చారు. జాన్ పీటర్ గారు, అలాగే రాము రాము గారు కూడా వచ్చినారు. వాళ్ళు అయ్యగారుపల్లి, అలాగే సుదనపల్లి ప్రాంతం నుంచి మన మధ్యలోకి వచ్చిన్నారు. మీకు గతంలో కూడా తెలుసు, ఇట్లా బైబిల్ గురించి కొన్ని విషయాలను మనకి బోధించారంటే బైబిల్ అచ్చు వేసేవాళ్ళు గతంలో వచ్చారు. యోహాన్ గారు అని, తర్వాత జాన్సన్ అన్నాను, ఇలా వచ్చారు. గిడియన్ సంస్థ, ఆ సంస్థ దైవజనులు మన మధ్యలోకి వచ్చినారు. ఈరోజు ఇక్కడికి వచ్చినారు. వాటి గురించి ఒక ఎక్స్ప్లెయిన్ చేయడం వరకు ఇట్లనే దైవజనులు కొద్దిసేపు వాక్యం కూడా పంచుకుంటారు. ఈరోజు మాత్రమే కొత్తగా వచ్చిన వారు ఉన్నారా ఈ మందిరానికి? ఈరోజు మాత్రమే వచ్చి ఇంతకుముందు ఎవరు రాకుండా ఒకసారి లేచి నిలబడ్డం. ఇంకెవరైనా ఉన్నారా ఈరోజు మాత్రమే వచ్చిన వారు? మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం అంతే, అంతకు మించి ఏం లేదు. అదిస్తలేదు, అవి ఏవి ఉండాలి తల్లి వాళ్ళకి ఇవ్వండి. ప్రార్థన అవసరతలు వాళ్ళకి ఇవ్వండి. మీ పేరు ఇవి రాసిస్తే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? అమ్మా మొలకల్పల్లి ప్రాంతం నుంచి వచ్చారా? మీ అమ్మగారు వాళ్ళరా? ఓకే. ఏం పేరమ్మా మీ పేరు? అమ్మా సుధా. మీ పేరమ్మా? ఉమా. సరే, మీరు వారం కూడా ఈ ప్రార్థనా మందిరాన్ని మనం ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరూ చప్పట్లు కొట్టి అమ్మ వాళ్ళు మనం ఆహ్వానిద్దాం. కూర్చోండమ్మా. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఇంకెవరైనా వచ్చినారా కొత్తగా? పోయిన వారం కానీ ఇంతకుముందు పోయిన వారం నిలబెట్టలేదు, 2 వారాల నుంచి నిలబెట్టలేదు. ఎవరైనా ఉన్నారా? మీ పేర్లు రాసి మీ ఫోన్ నెంబర్ దాంట్లో రాస్తే మన వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు. ఏదైనా ప్రార్థన అవసరం చేయడానికి మన మధ్యలో జాన్ పీటర్ గారు ఉన్నారు. వారికి సమయాన్ని అందరూ చప్పట్లు కొట్టి సేవకులు మన ఈ సమయానికి. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి యేసుక్రీస్తు మా రక్షకానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రవ్వా, ఈ ఉదయకాల సమయమందు నాయన నీ సన్నిధిలో తండ్రి నీ రాజ్య సువార్త విషయంలో ప్రవ్వా పనివారిగా వచ్చినందుకు, ఇక్కడ తీసుకొచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి గిడియన్ పరిచర్య విషయంలో కొన్ని మాటలు బిడలకు విస్తరింపచేస్తుండగా నాయన వారిని వినగలిగిన మనసును దయచేయండి, కృప చూపించండి, దీవించండి, ఆశ్రయించండి. ప్రవ్వా తండ్రి గిడియన్ అంటే ఏంటో, మరి బైబిల్ సొసైటీ అంటే ఏంటో వారికి తెలుసుకునే కృపను దయచేయండి. అదేవిధంగా ప్రవ్వా అమూల్యమైన నీ సమయంలో నీ మాటలు విత్తబోచుండగా కుమారుని నీ యొక్క నోటి బూరగా వాడుకోండి. స్పష్టమైన రీతిలో అర్థమైన రీతిలో ప్రవ్వా ప్రతి ఒక్కరికి నైనా నీ వాక్యాన్ని పంచబోచుండగా ప్రవ్వా స్పష్టమైన రీతిలో అర్థమవునట్లుగా నీ కృప సాయం చేయండి, దీవించండి, ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సమయం ఇచ్చినటువంటి దేవాదేవునికి వందనాలు. అదేవిధంగా ఈ బ్రదర్ దైవ సేవకులకు మీ అందరికి కూడా పేరు పేరున అందరికీ వందనాలు. మా దయ్యగారిపల్లి, ఆ పేరు జాన్ పీటర్. ముఖ్యోద్దేశం ది గిడియన్ ఇంటర్నేషనల్ బైబిల్ ఈ యొక్క కొత్త నిబంధన బైబిల్ అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. మనం సువార్త ప్రకటింపబడి మరి మన యొక్క మందిరంలోకి వచ్చి వాక్యాన్ని ధ్యానించుకుంటూ ప్రతి ఆదివారం మందిరానికి వస్తూ మరి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటూ ఉన్నాం. మనలాగా కాకుండా ఇంకా ఎంతోమంది ప్రజలకు మరి వాక్యం తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తెలిసిన వాళ్ళు మనమే కాకుండా తెలియని వాళ్ళు ఇంకా అనేక మంది ఎంతోమంది ఉన్నారు. కాబట్టి కొన్ని వందల సంవత్సరాల క్రితం, అంటే సుమారు 125 సంవత్సరాల క్రితం ఒక ముగ్గురు యవనస్తులు అమెరికా దేశంలో ఇదే రీతిలో మనం మందిరంలో ఇప్పుడు కూడుకొని ఏ విధంగానైతే ఉండి ప్రార్థన చేసుకుంటూ వచ్చామో, అయిపోయిన తర్వాత వాళ్ళు ముగ్గురు యవనస్తులు కూడుకొని మాట్లాడుకుంటున్నప్పుడు మనమైతే దేవుని మందిరానికి వెళ్ళి
మరి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మరి తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏందని వాళ్ళకు ఆలోచన అనేది దేవుడు అప్పట్లో వారికి అంటే 1899 సంవత్సరంలో వాళ్ళకు ప్రేరేపించడం అనేది జరిగింది. ఆ యొక్క 1899లో మరి వాళ్ళ ముగ్గురు యవనస్తులకు ఆ యొక్క ఆలోచన రాగా దాని గురించి ప్రార్థన పెట్టుకుంటూ వచ్చినప్పుడు 1908లో ఈ గిడియన్ ఇంటర్నేషనల్ అనేది సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సువార్త, ఈ యొక్క యేసుక్రీస్తును గురించినటువంటి మాటలు ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఒక 195 నుంచి 200 భాషలలో ముద్రితం చేసి, ఈ యొక్క ముద్రితం చేసినటువంటి వాటిని హోటళ్ళల్లో, ఇప్పుడు లాడ్జిలలో, అదేవిధంగా హాస్పిటల్స్లలో, స్కూల్స్లలో, ఇంకా మొన్న చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో ఉమెన్స్ డే, అదేవిధంగా ఇండిపెండెన్స్ డే, ప్రత్యేకమైనటువంటి దినాలు మనం కొన్ని పబ్లిక్కు సంబంధించినటువంటి హాలిడేస్ మనం జరుపుకుంటుంటాం కదా, అలాంటి సమయాలలో హాస్పిటల్స్ కానీ వాటికి కానీ తెలియని వారికి ఈ యొక్క దేవుని యొక్క సువార్తను ప్రకటించడం కొరకు ఈ విధంగా వాళ్ళు ప్రయాసపడి దేవుణ్ణి అడిగినప్పుడు మరి ముగ్గురితో స్థాపితమైంది. ఈ దినాన కొన్ని మిలియన్ల మంది, దగ్గర దగ్గర కొన్ని మిలియన్ల మంది ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటిలో కూడా మరి ఎంతోమంది ఈ గిడియన్లో పాలిభాగస్తులై ఆయన యొక్క సువార్తను ప్రచురితం చేయుచున్నారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క గిడియన్ యొక్క ఉద్దేశం దేవుని ద్వారా మనం రక్షణ పొందినాం. పోయిన సంవత్సరం 2023లో ఖమ్మంలో మెగా సువార్త మెగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. అంతకుముందు మహబూబాద్లో చేయడం జరిగింది. మొన్న ఈ సంవత్సరం డిసెంబరు 20వ తారీఖు నాడు కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెంలో చేయడం జరిగింది ర్యాలీలు. అంటే మనకు దేవుని క్రిస్మస్ను ఉద్దేశించి భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నప్పుడు ఈ యొక్క నూతన నిబంధన బైబిల్ అనేటిది కొన్ని వేల బైబిల్స్ తెలియని వారికి, దేవుడు అంటే తెలియని వారికి పంచడం అనేది జరుగుతుంది. మన యొక్క సాక్ష్యం, మన యొక్క సాక్ష్యాలను చెప్పుకుంటూ ఈ యొక్క బైబిల్ను వాళ్ళకు ప్రచురితం చేస్తూ దీన్ని మరి పబ్లిక్గా దేవుడు చేసేటటువంటి మేలేంటి, దేవుడు చేసే కార్యాలేంటి అనేది చెప్పుకుంటూ వాళ్ళకు ఇవ్వడం అనేది మనం జరుగుతుంది. అంటే మనం ప్రత్యక్షంగా చెప్పకపోయినప్పటికీ ప్రత్యక్షంగా మనకు పాల్గొనేటటువంటి వీలు పడవచ్చు, వీలు పడకపోవచ్చు. అయినప్పటికీ కూడా బైబిల్ ఇది పరోక్షంగా అంటే దీనిలో ఇప్పుడు మేము గిడియన్ మెంబర్స్ బ్రదర్ కానీ మేము కానీ ఈరోజు ఖమ్మంలో హైదరాబాద్ నుంచి ఒక 40-50 మంది వచ్చారు. దీనిలో పనిచేయాలంటే మనం ప్రతి సంవత్సరం వచ్చేసి అంటే బిజినెస్ పరంగా ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే దాన్ని ఉద్యోగం చేసే వాళ్ళు కానీ, ఇన్కమ్ సోర్సెస్ కరెక్ట్గా సరిపోను ఉన్నవాళ్ళు దీనిలో సభ్యులుగా చేరవచ్చు. భార్యాభర్తలు కలిసి 21,000 చొప్పున మనం చేరినట్లయితే ఇగో ఈ విధంగా మనం తెలియని ప్రాంతాలకు దేవుని నామాన్ని గురించి చెప్పడం కొరకు, మరి అదేవిధంగా ర్యాలీలు ఇట్లా నిర్వహించినప్పుడు ఆయన యొక్క సువార్తను ప్రకటించడానికి వాడుకోబడతాం. ఆసక్తి ఉన్నవాళ్ళు ఎవరైనా దీనిలో మరి గిడియన్లో మేము కూడా ఒక మెంబర్గా ఉంటాం, మేము కూడా దేవుని పరిచర్యలో పాలు పంచుకుంటాం అన్నవాళ్ళు బ్రదర్ వాళ్ళను సంప్రదించవచ్చు. మరి ముఖ్యంగా ఈ యొక్క మరి సువార్తను ప్రకటిస్తున్నాం అంటే 2016లో ఏప్రిల్ 28 నాడు నన్ను దేవుడు రక్షించండి దేవుని మందిరానికి రావడం జరిగింది. అంతకుముందు 2016 ఏప్రిల్ 28 ముందు 26 వరకు కూడా 2016లో అంతకుముందు మరి అనేక రకాలైనటువంటి విగ్రహాలకు దేవుని నామంను బట్టి ఇప్పుడు బాప్తిసం తీసుకున్న తర్వాత జాన్ పీటర్ నా పేరు. అంతకుముందు అంటే ఇప్పుడు మా విలేజ్లో కానీ మా బంధువులలో కానీ పిలిచేటువంటి పేరు, నా పేరు బ్రహ్మం. కడప జిల్లా కందిమల్లయ్య గారి పల్లెలో నాకు ఈ దేవుడు నన్ను రక్షించిన తర్వాత కూడా గత 3 సంవత్సరాలు కావచ్చు నాది అక్కడ సభ్యత్వం ఉండదు. ఎవరికైనా ఫోన్ చేస్తే రూమ్ కావాలంటే రూమ్, అక్కడ ఫెసిలిటీస్ ఏ అయినా కూడా వాళ్ళు సరిగా చూసుకునేవాళ్ళు అన్నట్టు. అంటే ఆ విధంగా ప్రతి విషయంలో కూడా
దాన్ని ఏమంటారు, ప్రతి విషయానికి కూడా తిథిలు నక్షత్రాలు అన్నీ చూసుకునేటంటారు. అంత పిచ్చిగా భావించేవాడిని. కానీ టైంపాస్గా అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో కలిసి జలసాల కొరకు త్రాగడం. కైనీ అనేది అంబర్ మీకు తెలిసే ఉంటుంది. ఒక 16 సంవత్సరాలు వాడాను. డిగ్రీ చేసిన, డిగ్రీ కంప్లీటెడ్, ప్రైవేట్ స్కూల్లో టీచర్ చేసిన, తర్వాత దాంట్లో ఇన్కమ్ సరిపోవట్లేదని కిరాణా షాప్ పెట్టినాం. కానీ అలాంటిది వ్యసనంగా మారి 2016లో మరి ఒక కుమారుడు చనిపోవడం జరిగింది. ఇక దాంతో ఎంత ఎంత విపరీతమైన త్రాగుడు అంటే, ఆ చుట్టుపక్క మా విలేజ్ కానీ, మా విలేజ్ చుట్టుపక్కల వీళ్ళ విలేజ్ పక్కనే మా చెల్లె వారిని ఇచ్చాం. వాళ్ళ విలేజ్లు, చుట్టుపక్కల విలేజ్లు అన్నింటిలో కూడా ఎందుకు పనికిరాని, ఒక ఈగ దోమల కన్నా కూడా నీచమైనటువంటి స్థితిలో మరి దేవుడి యొక్క సువార్త అందడం జరిగింది. అలాంటిది మరి ఈ స్థితిలో ఉన్నా, ఇంకా బ్రతుకున్నా, ఇప్పుడు ఈ విధంగా ఆయన నామాన్ని ప్రచురితం చేస్తున్నట్టు అది కేవలం ఆయన యొక్క కృప మాత్రమే. ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితులలో ఆ విధంగా త్రాగి, నేను పురుగు మందుల కంపెనీలో పనిచేస్తున్నట్టు త్రాగి మార్నింగ్ వెళ్ళిపోయిందంటే 12 గంటల వరకు నా డ్యూటీ ముగించుకొని 12 గంటల కానీ స్టార్ట్ చేసిందంటే సాయంత్రం 5-6 గంటల వరకు ఒక ఫుల్ బాటిల్ అయినా కూడా సరిపోకపోయేది. అంత బీభత్సమైనటువంటి త్రాగుడు. త్రాగుబోతులే నాతో త్రాగడానికి భయపడేటటువంటి వాళ్ళు, తప్పించుకొని తిరిగేటోళ్ళు. అమ్మ వీడు వస్తాడు, వాళ్ళతో మళ్ళీ ₹1 కూడా పెట్టించేవాడిని కాదు. కొన్ని లక్షల రూపాయలు, కొన్ని ఎంత అంటే ఆర్థికంగా, మానసికంగా మరి ఎన్నో విధాలుగా నష్టపోయి ఎవ్వరు లెక్క చేయనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నన్ను మరి దేవుడు మార్చి ఈ విధంగా నిలబెట్టిండు. ఆ దేవునికి ఏమిచ్చి కూడా ఆయన రుణం తీర్చుకోలేము. కొన్ని సందర్భాలలో చూసుకుంటూ వచ్చినట్లయితే మరి దేవా, నన్ను ఈ విధంగా వాడుకున్నట్టుకు మాత్రమే తండ్రి నన్ను సజీవ లెక్కలో ఉంచావు. ఇప్పుడు ఎన్నో మనం పొద్దున్న లేస్తే చూస్తున్నాం, యాక్సిడెంట్లు అయ్యి త్రాగి యాక్సిడెంట్లు అయ్యి ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపోయేటటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి దేవా, నన్ను మీ యొక్క పనిముట్టుగా వాడుకున్నట్టుకు నన్ను కాచి కాపాడావు దేవా అని ఆయన నామాన్ని మరి ఆయనకి ఎన్ని ఇచ్చినా కూడా ఆయన రుణం తీర్చుకోలేం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి ఆయనకి ఏమి ఇచ్చినా కూడా ఆయన రుణం మనం తీర్చుకోలేం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏంటిదంటే, సువార్తను మనం ప్రకటించలేకపోతున్నాం డైరెక్ట్గా. 2023లో మీరు ఎంతమంది వచ్చారో మాకు తెలియదు. అక్కడ ఎస్ఆర్ కాలేజీ గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేస్తే పంపింగ్ వెల్ రోడ్ వరకు కొన్ని వేల బైబిళ్ళు పంచడం జరిగింది. మరి మీరు ఎంతమంది పాల్గొన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు లేపండి. తెలియదు. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క మనం ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయినప్పటికీ పరోక్షంగా కూడా పాల్గొనవచ్చు. మరి ముఖ్యంగా ఫస్ట్ నెంబర్ 1 ఏంటిదంటే ప్రార్థన చేయండి. గిడియోన్ ఇంటర్నేషనల్ గురించి ప్రార్థన చేయండి. అదేవిధంగా దానిలో పరిచర్యకు ముందుకు వస్తున్నటువంటి మా అందరి కొరకును మీరు ఎవరైనా రావడానికి అయినా ప్రేయర్ చేయండి. ఒక బైబిల్ ఖరీదు వచ్చేసి ₹50 ఇప్పుడు ప్రింటింగ్. నన్ను రక్షించినప్పుడు దేవుడు 2016లో ₹24 ఉండే, అది కాస్త పేపర్ రేట్లు పెరుక్కుంటూ ఇప్పుడు వచ్చేసి ₹50 అయిందన్నట్టు. మీ ఇష్టం, ప్రేరేపింపబడిన వారు మీరు 1 బైబిలా, 2 బైబిల్లా, 10 బైబిల్లా, ఎన్ని బైబిల్ అయినా కూడా మీరు ఇవ్వచ్చు. కాబట్టి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. ఇక చూసుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 16వ అధ్యాయం 16వ వచనం, 9వ అధ్యాయం 16వ వచనం, 151 పేజీ నేను చదువుతాను, వినండి. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగుగాక. ఆమేన్.
మహాపరిశుద్ధుడా పరలోకనైనా యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు. నైనా గడిచిన కాలం అంతా మమ్మను మీ రెక్కల చాటున కాచి కాపాడి సజీవ లెక్కలు ఉంచిన దేవా మీకు వందనాలు స్తోత్రములు. తండ్రి ఉదయకాలం నుండి నేను ప్రభు మీ ప్రయాణాలలో మాకు తోడయండి. నాయన ఈ యొక్క మందిరమునకు నాయన వీరి మధ్యలో నాయన మీ యొక్క సాక్ష్యాన్ని పంచుకున్నట్టుకు మీ కృపను దయచేసినందుకే మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా పురుగు వంటి వాడును పూలి వంటి వాడు నాయన ప్రభా, ఎందుకు పనికిరాని నన్ను నాయన ప్రభా నిలబెట్టిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నేను చిన్న వాక్యాన్ని నేను ప్రభా కొద్ది నిమిషాలు మీరు ధ్యానించుకున్నట్టుకు మీరే మాకు తోడుగా ఉండి నాయన ప్రభా వినగలిగినట్టు చెవులను గ్రహింపగలిగినట్టు మనస్సును దయచేయమని నాయన వినినటువంటి వాక్యాన్ని హృదయం అనే పలకపైన ముద్రించుకొని వాక్యానుసారంగా మేము నడుచుకునే కృపను దయచేయమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ మరి కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తున్నాడు. ఆయనే మరి ఏ విధంగా ఆయన రక్షణలోకి రాకముందు మరి క్రైస్తవులు దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళను ఎంతమందిని చంపిండో, ఎంతమందిని హింసల పాలు చేసిండో, ఎంతమందిని ఇబ్బందుల పాలు చేసిండో అనేది మనం చదువుకొని ఉన్నాం. దమస్కు పట్టణంలో మరి ఎంతోమందిని హతమార్చి ఉన్నాడు. అంటే దేవుని నామాన్ని తీసుకొస్తే ఆయన ముందు. కాబట్టి ఆయన రక్షణలోకి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నటువంటి మాట, నేను సువార్తను ప్రకటించున్నాను, నాకు అతిశయం కాలేదు. యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక, ఆమేన్. ఆయన మనను సజీవ లెక్కలో ఉంచిండు. నన్ను ఈ దినాన ఈ విధంగా మీ అందరి మధ్యలో మరి ఆయన నాకు చేసిన మేలులను ఉపకారములను గురించి చెప్పుకోవడంలో నాకు అతిశయం కాదు. ఎందుకంటే నాకు ఆయన చేసిండు. మనకు ఆయన ప్రతి ఒక్కరి పట్ల, ఇక్కడ కూర్చున్నటువంటి వారి పట్ల, ప్రతి ఒక్కరి పట్ల ఏదో ఒక కార్యాన్ని ఆయన చేసి ఉన్నాడు. ఇక్కడ నాకును ఒకరి పట్ల కార్యాలు ఒకరికి మనకు తెలియకపోవును, కానీ ఆయన హృదయాంతరంగంలో పరిశీలించేటటువంటి దేవుడు, ప్రతి ఒక్క హృదయాన్ని కూడా చూసేటటువంటి దేవుడు. మనం ఏం చేస్తున్నాం, మనం ఏం తలంచుతున్నాం, ప్రతి ఒక్కరి హృదయాలను కూడా పరిశీలించేటువంటి దేవుడు. కాబట్టి ఇక్కడ మనకైన చేసినటువంటి మేలులు, ఆయన చూపినటువంటి కృపను మనం ఇతరులకు ప్రకటించాలి. సువార్తను ప్రకటించకపోయిన ఎడల శ్రమ. ఆయనను గూర్చి మనం ప్రతి నెల కూడా మరి ఆయన యొక్క శరీరమును రక్తమును మనం బల్లారాన్ని తీసుకుంటాం కదా. తీసుకున్నప్పుడు కూడా నేను వచ్చినంత వరకు కూడా నా యొక్క మరణం ప్రచురితం చేయడని వాక్యం సెలవిస్తుంది. మరి ఆయన యొక్క సాక్షి బిడ్డలుగా మనం ఉంటున్నామా? ఆయన ఇదివరకే 2024 సంవత్సరాల క్రితమే మరి సిలువ వేయబడి మరి మన కొరకై ప్రాణాలను పెట్టిండు. అలాంటిది మనం రక్షించినటువంటి దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభుల వారిని మరలా మన యొక్క క్రియల ద్వారా మరలా సిలువ వేసే వారిగా ఉంటున్నామా, ఏం చేస్తున్నామా అనేది ఎవరి యొక్క అంతఃపరిశీలన వారు చేసుకోవాల్సింది. ఇక్కడ నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడను. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారము పూర్ణంగా వినియోగపరచుకోకుండా సువార్తను ఉచితంగా ప్రకటించటే నా జీతము. యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక, ఆమేన్. ఇక్కడ మనకు సువార్త, దేవుడు చేసినటువంటి మేలు, దేవుడు ఆయనే మరి మన చీకటి బ్రతుకులలో ఉన్నటువంటి మనను వెలుగు జీవితంలోనికి తీసుకొచ్చినటువంటి ఆయనే. మరి ఆయన ఇప్పుడు ఇక్కడ ఈ లైట్లన్నీ వేసినాం, ఈ లైట్లు బంద్ పెడితే చీకటి. ఇక్కడ చీకటి పోవాలంటే ఇక్కడ ఏంటిది? కరెంట్ ఉంటేనే లైట్లు వెలుగుతాయి. మరి అదేవిధంగా మనం చీకటి నిత్య నరకాగ్నిలోకి పోయేటట్టు మన యొక్క జీవితాలను వెలుగుమయం చేసిండు దేవుడు. ఆయన వెలుగు, ఆయన ఏ విధంగా వెలుగైనాడో మనను ఆ వెలుగుతోని నింపిండు. కానీ లోకము ఆయన వెలుగు, ఆయనలో సత్యం ఉన్నది, ఆయనలో జీవం ఉన్నది అనేది ఎవరు కూడా గ్రహింపకున్నారు. గ్రహించినటువంటి మనం సువార్త పత్రికల వలె ఉన్నామా? ఈ యొక్క కొత్త నిబంధన, ఇప్పుడు మనం చూసుకున్నటువంటి కొత్త నిబంధనను సువార్త దేవుని గురించి చెప్పడం కొరకు మనం ఆ యొక్క బైబిల్ను కొత్త నిబంధన వాడుతున్నాం. అలాంటిది మన యొక్క సమాజంలో, మన యొక్క కుటుంబంలో, మన యొక్క ఊరిలో, మన యొక్క బంధువులలో
మనం కూడా ఒక పత్రికలాగా మరి మనను ఇతరులు చదివేవారిగా మనం ఉంటున్నామా? ఇప్పుడు కొత్త నిబంధన కానీ ఈ యొక్క బైబిల్ను కానీ మనం దీనిలో ఉన్నటువంటి వాక్యాలను వచనాలను చదువుతాను. దీనిలో ఉన్నటువంటి మన యొక్క జీవితాలు మరి మనం ఏ విధంగా ఉన్నాం, మన యొక్క క్రియలు ఏ విధంగా ఉన్నాయి, మనను కూడా ప్రతి ఒక్కరు కూడా మనను చూస్తూ ఉన్నారు. మనను చూస్తూ ఉన్నారంటే మనను వాళ్ళు చదువుతున్నట్టే కాదా? మన యొక్క స్థితిగతులను వాళ్ళు చూస్తున్నారంటే మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక వీసా అప్లై చేసుకుంటాం. వీసా అప్లై చేసుకున్నప్పుడు ఎంక్వైరీకి వస్తారు. ఎంక్వైరీకి వచ్చి మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళని ఇట్లా ఎంక్వైరీ చేస్తారు. వీరి మీద ఏమైనా కేసులు ఉన్నాయా, వీళ్ళకి ఏమైనా తగాదాలు ఉన్నాయా, వీళ్ళలో ఏమైనా లోపాలు ఉన్నాయా అనేది మనను ఎంక్వైరీలు చేస్తూ ఉంటారు. అలాంటిది మనకి భూ సంబంధమైనటువంటి ఆ విధమైనటువంటి వాళ్ళు ఆ విధంగా చూసినప్పుడు మరి దేవుణ్ణి సేవిస్తూ దేవుణ్ణి వెంబడిస్తూ దేవుడు మనను సజీవ లెక్కలో ఉంచినందుకు ఆయన నామాన్ని ప్రకటించడానికి మనం ఏ పాటి వారమై ఉన్నాం, మనం ఏ విధంగా మరి మన యొక్క క్రియల ద్వారా ఆయన నామాన్ని ప్రచురితం చేస్తున్నాం అనేది గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే నేను విని ఉన్నాను, ఎవరంటే ఏసన్న గారు చెప్పినటువంటి సాక్ష్యం ఏంటంటే ఆంధ్రలో ఒక విలేజ్లో క్రైస్తవులు అనేటువంటి వారు లేనటువంటి విలేజ్. క్రైస్తవులు అంటేనే మండి గడ్డేస్తే బగ్గున మండుద్ది అంటారు కదా, అలాంటి విలేజ్లో ఆ ఊర్లో 95% దేవుణ్ణి నమ్ముకున్నారట. ఆయన ప్రయాణానికై వెళ్ళి ఒక బస్సు ఎక్కినప్పుడు బస్సులో ఒక అతను ప్రేయర్ చేసుకుంటాడట. ప్రేయర్ చేసుకున్నంతసేపు పోయిన ఊరికనే ఉండి ప్రేయర్ చేసుకున్న తర్వాత, ఏంటి బ్రదర్ మీరు క్రైస్తవులు అంటే, అవునండి అని అంటే, ఎవరు చెప్పారు మీకు అని అంటే, ఎవరు చెప్పలేదండి మాకు, మేము చూసి నమ్మామని అన్నాడట. అదేంటి చెప్తే సువార్త ప్రకటిస్తే నమ్ముకుంటారు కదా, మీరేంది చూసి నమ్మినామంటే, ఆ విలేజ్కి స్కూల్ టీచర్గా వచ్చారట. గవర్నమెంట్ స్కూల్ టీచర్గా వచ్చి ఆ స్కూల్ టీచరు వాళ్ళు క్రైస్తవులు. వచ్చినటువంటి వాళ్ళ యొక్క పని ఏంటిది? స్కూల్కి పోవడం, పాఠాలు చెప్పడం, వచ్చిన తర్వాత దేవుణ్ణి ఆరాధించడం, ఇతరుల జోలికి మరి ముచ్చట్లు, వ్యర్థమైన ముచ్చట్లు కానీ ఏవి కానీ లేకుండా వాళ్ళు ఒక్కొక్కటి అనాథలను చేరదీయడం. అంతకుముందు వచ్చినటువంటి స్కూల్ టీచర్ల కన్నా వీళ్ళు పిల్లలపైన కానీ అందరిపైన ప్రత్యేక శ్రద్ధ చూపుతూ నడిపించేవారట. వాళ్ళ యొక్క క్రియల ద్వారా వాళ్ళ ఇంట్లో ఎన్నడూ చూద్దామన్నా కూడా చిన్న గొడవ కానీ ఏది కానీ వాళ్ళ పిల్లల్లో కానీ ఎవరిలో కానీ ఇంత ఏ లోపాలు కూడా కనపడకుండా ఉండే వరకు ఆ యొక్క విలేజ్ సర్పంచి మొదటగా ఏంటిది అసలు వీళ్ళలో ఇంత సమాధానం, ఇంత నెమ్మది ఏంటిదని వాళ్ళని అడిగినప్పుడు, మా సమాధానానికి మా యొక్క నెమ్మదికి కారణభూతులైనటువంటి దేవుడయ్యా, మేము సేవించేటట్టు మా యొక్క దేవుడని వాళ్ళు చెప్పారట. మొదటగా ఆయన ఆ గ్రామాన్ని పాలించేటువంటి సర్పంచి అంటే ప్రెసిడెంట్ అంటాం కదా, వాళ్ళు నమ్ముకున్న తర్వాత మెల్లమెల్లగా గ్రామం మొత్తం నమ్ముకోవడం జరిగిందట. అంటే వాళ్ళ యొక్క క్రియలను చూచి వాళ్ళు నమ్ముకోవడం అనేది జరిగింది. మరి ఈ రోజున మన యొక్క క్రియలు ఏ విధంగా ఉన్నాయి? మన యొక్క క్రియలను చూసి ఎవరైనా నమ్ముకుంటారా? ఎక్కడ చూద్దామన్నా కూడా మనను చూసి చర్చిలోకి వచ్చి మళ్ళీ లోకంలో కలిసిపోయే వాళ్ళు ఈ మధ్యలో చాలామందిని చూస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి మనమందరం కూడా మనం క్రీస్తు మరి అవయవంలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆయన నామాన్ని మహిమపరచబడకు మాత్రమే వాడబడాలి. సువార్త ప్రకటిస్తూ దేవుడు చేసిన మేలు చెప్తూ, మనకు ఈ లోకంలో ఏమి లేదు, ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయిన తర్వాత కొన్ని వేలాను కోట్ల సంవత్సరాల కాలం మరి ఆయనతో కుడిపార్శ్వంలో కూర్చొని మరి మనకు నిత్య రాజ్యం అనేది ఉన్నది కాబట్టి దాని గురించి ప్రచురితం చేస్తూ మనమే సువార్త పత్రికలమై మరి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ యెషయా గ్రంథంలో చూసినట్లయితే అధ్యాయం 7వ వచనంలో కూడా ఉంటుంది. సువార్త ప్రకటించుచు సమాధానమును చాటించుచు సువర్తమానం ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్.
ఇక్కడ సువార్తను ప్రకటించుతూ సమాధానమును చాటించుతూ మరి మనం ఎంతమంది దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నాం? ఎంతమంది మరి మనం మన యొక్క కుటుంబంలో కానీ, మన యొక్క సహోదరులతో కానీ, మరి మన యొక్క పనిచేసే దగ్గర కానీ, ఎక్కడనైతే మనం పొద్దున లేస్తూ ఉంటున్నామో అక్కడ సమాధానంగా ఎంతమంది ఉంటున్నాం? సమాధానంగా వారిగా ఉంటున్నామా? లేదా చర్చికి వచ్చినప్పుడు మాత్రమే సమాధానం చూపెట్టుకొని తర్వాత మన ఇష్ట రీతిలుగా ఉంటున్నామా అనేది జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రక్షణను ఆయన ఇచ్చినటువంటి రక్షణ పాత్ర మరి చేత పట్టుకొని మనం నడుస్తున్నామా ఏంటిది అనేది కూడా చూసుకోవాలి. అదేవిధంగా తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక చూడండి. 2వ పత్రికలో 2వ అధ్యాయంలో చివరి వచనంగా చదువుకుందాం. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు. యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. మరి మనం అనేకుల ఎదుట సాక్షులుగా ఉంటున్నామా? ఎగ్జాంపుల్ ఇక్కడ నా యొక్క సాక్షి నేను చెప్పుకున్నాను. అదేవిధంగా మీకు ఇక్కడ మా విలేజ్ అయ్యగారి పెళ్ళి కొరివి మండలం ఎవరైనా మీకు బంధువులు కానీ ఎవరైనా స్నేహితులు కానీ ఎవరైనా ఉన్నారనుకోండి, ఫలానా ఇట్లా సంగతి జాన్ పెట్టాడు అన్నప్పుడు ఇక్కడ మనం ఏ విధంగా సాక్ష్యం చెప్పుకున్నాం అక్కడ మన జీవితం కూడా అదే విధంగా ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మన యొక్క జీవితం అనేది దేవుని దృష్టిలో లోపలేనిది అయింది. కానీ మనం మనుషుల ముందర ఒక రకంగా మనసులో అట్లా ఆ విధంగా కాకుండా దేవునికి ఇష్టలై దేవునికి నచ్చిన విధంగా మనం జీవిస్తేనే మరి మనకు పరలోక రాజ్యం అనేది ఉన్నది. అందరికీ తెలిసిందే, మత్తయి సువార్తలో 7వ అధ్యాయం ఉంటుంది. ప్రభు అని అన్నవారందరూ ఆయన రాజ్యానికి వెళ్ళలేం. కేవలం ఆయన చిత్త ప్రకారంగా నడుచుకున్న వాళ్ళు మాత్రమే ఆయన రాజ్యానికి వారసులం అవుతాం. కాబట్టి మరి మనం ప్రతి ఒక్కరం కూడా ఆయనకు నచ్చిన విధంగా ఆయనకి ఇష్టలుగా జీవించేటటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.